హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకాశి కార్నర్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మటన్ బోన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామా. మరి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి. ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక యాలకులు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా అనాస పువ్వు వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది సూపు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షాజీర కూడా వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ముక్కలుగా వేయకూడదు. నేను ఇక్కడ చెప్పే కొలతలన్నీ కూడా 1/2 కిలో బోన్స్కి చెప్తున్నానండి. అలాగే ఇందులో ఉల్లిపాయ గుజ్జు వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లి ముద్దని వేయించాలండి. అలాగే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసిన పౌడర్ 2.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి వీటిని సిమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇలా వేయించడం వల్ల పచ్చివాసన పోతుంది. సో ఇవి సిమ్లో పెట్టి 2 మినిట్స్ వేయించిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ని వేయాలి. బోన్స్ వేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వీటిని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ టోటల్గా 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేశాను. సో ఈ విధంగా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసి కుక్కర్ని మూత పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఎక్కువ విజిల్స్ వేయించడం వల్ల బోన్ చాలా మెత్తగా అవుతుంది. సో ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలి. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలి. ఈ టైంలో మనం 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది నాకు. సో దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా అయితే మనకి సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మీడియం సైజ్ నిమ్మకాయ రసం తీసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోన్ సూప్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.